కోసమే అనే తీర్మానంతో ముందుకెళ్ళిపోయాను. అంతే అంతే. అదేంటి ఇదేంటి ఈ సెక్షనే లేదు నా దగ్గర. ఒక 10,000 ఉంటే ఒక వస్తువు కొనేవాడిని చర్చికి, ఒక 10,000 ఉంటే ఏదైనా కూటం పెట్టేవాడిని, స్థుతి కూటం పెట్టేసి ఏదో ఒకటి పెట్టేసి పారేసాడు, ఎవరికొకడికి ఇచ్చేసేవాడిని అంతే. దాచుకోవటం తెలియలా. అలా తెలిస్తే తిరువురులో చాలా స్థలాలు కొని ఉండేవాడిని. బాటికి 2,000కి ఇస్తానన్నారు గ్యాస్ గోడం దగ్గర సెంటు. బతిమిలేడు 5 సెంట్లు తీసుకొని మేస్తారు, 10,000. తర్వాత వచ్చి నాకు వద్దుపో, ఆ 10,000 ఉంటే మైక్ కొంటానని మైక్ కొనేవాడిని. దేవుని రుచి చూసినవాడు, దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నా యొక్క రోత జీవితాన్ని మార్చాడు. యేసు ప్రభువే ఆయన గాయాల ద్వారా నన్ను ముట్టి బాగు చేసి ఈనాడు భూమి మీద నాకు నౌకలు ఉండేటట్టు చేశాడు. కాబట్టి నేను ఆయన కోసం ఏం చెయ్యాలో అది చేసి చచ్చిపోవాలి. అది నా తీర్మానం. జడ్సన్ ఆంథోనీ రాయ్ జడ్సన్ తీర్మానం అదే. బిడ్డల్ని చేతులతో పూడ్చుకున్నారా వాళ్ళు, 2 బిడ్డల్ని, 2 భార్యల్ని ఆయనే పూడ్చుకున్నాడు. ఏంటయ్యా మనం చేసే, మనం బతుకుతున్న బతుకు ఏంటి? మనం చేసే సేవ. బర్మా దేశాన్ని ప్రభావితం చేయగలిగాడు. ఇక్కడ ఫిలిప్ అనేవాడు సమరయలు ప్రాంతానికి వెళ్ళాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం మీరు చదువుకోండి. సమరయలు ప్రాంతానికి వెళ్ళాడు. భర్తృత్వం కలిగిన వాళ్ళు 5-6 మార్చేటటువంటి స్త్రీలు కలిగినటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. రెండోది, వాళ్ళు గారడీ విద్యలనే దైవత్వముగా భావించేటటువంటి ఆ విశ్వాసం కలిగిన వాళ్ళు. వాళ్ళ మధ్య సీమోన్ అనేవాడు గారడీ విద్యలు చేస్తుంటే ఈడే గొప్పవాడు, ఈడే దేవుడు అనుకుంటారు. అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళి అద్భుతాలు చేసినప్పుడు ప్రజలు రక్షించబడ్డారు. హల్లెలూయా. వాళ్ళకు బోధించాడు, వాళ్ళ దయ్యాలు యేసునామములో వెళ్ళగొట్టాడు, వాళ్ళ రోగులను స్వస్థపరిచాడు. అది చూసి వాళ్ళు విశ్వసించి యేసునామమున వాళ్ళు బాప్తిజం పొందుకున్న తర్వాత గారడీ విద్యలు చేసేవాడు కూడా బాప్తిజం తీసుకున్నాడు. చెప్పలో ఏం పరుద్దాం ఇప్పుడు చెప్పండి. ఎందుకు నేను మన సేవ శక్తివంతంగా లేదు? 1 విశ్వాసం ఉండాలి, 2 పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, 3 ధైర్యముతో ప్రకటించాలి, 4 నీవు మాటను విడుదల చేయాలి వాళ్ళలోకి. హల్లెలూయా. మొత్తం 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది విశ్వాసం అనండి. విశ్వాసం, దేవుడే చూసుకున్నాడనే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. రెండోది ఏంటది? పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. మూడోది ధైర్యంతో ప్రకటించాలి. 4వది నీ నోట్లో నుంచి మాటను విడుదల చేయి. 5వది ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఇవి మనం ఇప్పుడు యేసు ప్రభువు జీవితంలో చూసాం, ఫిలిప్పు జీవితంలో చూసాం, అపోస్తలుల జీవితాల్లో చూసాం. కాబట్టి మనం కూడా గొప్ప సేవ చేయాలని ఆశ ఉంది. ఈ క్రమం మనకుందా? ఉంటే దానిని ఇంకా అభివృద్ధి పరుచుకునేటట్టు దేవుడి దగ్గర గడపండి. లేకపోతే ఉపవాసం ఉండో, లేకపోతే ఎడతెగని ప్రార్థనతో ఆ అభిషేకాన్ని పొందుకోండి, పరిశుద్ధాత్మని పొందుకొని దేవునిలో సాగండి. దేవుడు కోరుకునే గొప్ప సేవ చేయండి. ఒకటే అడగండి, ప్రభువా నువ్వు నన్ను ఎందుకు పిలిచావో ఆ పిలుపు నెరవేర్పబడేంత వరకు నన్ను బలముగా వాడుకో, నన్ను నిలవబెట్టు. ఇట్లా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పాల్ అందరు ప్రార్థన